గుట్టను చదును చేశారు. వ్యవసాయ భూమిగా మలుచుకున్నారు. దశాబ్దాల కాలంగా రైతులు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ గుట్టకు వెళ్లడానికి సరైన రోడ్డు లేక నరక యాతన పడుతున్నారు. ప్రతి ఏడు రైతులే శ్రమదానం చేస్తూ రోడ్డు నిర్మించుకుంటున్నారు. రోడ్డు సౌకర్యం కోసం ప్రజా ప్రతినిధులు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైకి వెళ్లే దారి. రాళ్లు, చెట్ల పొదలతో ఇక్కడ ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న భూమిని చదును చేసి మండల కేంద్రానికి చెందిన అనేక మంది రైతులతో పాటు గుట్టకు ఆనుకుని ఉన్న చెర్లపల్లి రైతులు ఈ గుట్టనే జీవనాధారంగా చేసుకుని పంటలు పండించుకుంటున్నారు. గుట్టపై వన్యప్రాణులు, ప్రకృతి వైపరీత్యాలు లెక్క చేయకుండా పత్తి, కంది, సోయాబీన్ పంటలు వేసుకుంటున్నారు. గుట్ట ప్రధాన రహదారి వర్షాలకు అస్తవ్యస్తం కావడంతో గుట్టపైకి వెళ్లాలన్నా, పండించిన పంట ఇంటికి తీసుకొద్దామనుకున్నా నరకప్రాయంగా మారుతోందని రైతులు అంటున్నారు. కూలీల కొరతతో పాటు ఎడ్ల బండ్లకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్వప్రభుత్వం నాడు నుంచి బాట అంటే గుట్టగా అంటే ఆ బాట మేమే రెక్కల మీదనే చేసుకుంటా పోతున్నాము. అదేమవుతుందంటే మా పెద్దలది కొంచెం తెమిన ఉండి ఆంతరింతరకాడ చేసుకుంటూ వచ్చినాము. ఇప్పటికైతే తెమిన లేదు. ఒక మందు పోతే ఎక్కే రాదు. అప్పుడు మందు పోతే ఎక్కినాం గాడిదల మీద ఎక్కి మందు పోతలు పోసినాం. అదే మందు పోతలు పోసినా కానీ ఎక్కిద్దామని తెమిన లేదు. ఇప్పుడు బాట ఖరాగా అయింది. మాకు దయచేసి బాట కావాలని కోరుకుంటున్నాము. అప్పులు చేసి వేలకు వేలు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్నామని, పండించిన పంట ఇంటికొచ్చేదాకా గ్యారంటీ లేదని రైతులు వాపోతున్నారు. గుట్టపై ఎలుగుబంటి, అడవి పందుల బెడదతో పాటు రోడ్డు సౌకర్యం లేక చాలా మంది రైతులు వ్యవసాయం చేయలేక పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారని రైతులు అంటున్నారు. మండల కేంద్రానికి ఆనుకొనున్న తలమడు గుట్టపైన దాదాపు 2000 ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేక రైతులము అనేక ఇబ్బందులకు గురవుతున్నాము. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంగానే మాకు పంట గుట్టపైన వ్యవసాయ భూమి ఉన్న సంతోషం తప్ప మాకు ఎలాంటి తృప్తి లేదు. ప్రతి సంవత్సరము 4-5 సార్లు రోడ్డు సొంతంగా శ్రమదానంతో చేసుకుంటున్నాము. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమకు రహదారి బాగుచేసి సమస్యను పరిష్కరించాలని, ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు కోరుతున్నారు.